Laffer curve shows the relation between, it explains the relation between tax rate and tax revenue. So Laffer curve explains the relation between tax rate and tax revenue. So tax rate ఎంత ఉంటే tax revenue ఎంత వస్తుంది, ఓకేనా. ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంటే ట్యాక్స్ రెవెన్యూ ఏమవుతుంది, ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటే ట్యాక్స్ రెవెన్యూ ఎలా అవుతుంది. సో ద రిలేషన్ బిట్వీన్ ట్యాక్స్ రేట్ అండ్ ట్యాక్స్ రెవెన్యూ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద కర్వ్. దట్ కర్వ్ ఈజ్ నథింగ్ బట్ లాఫర్ కర్వ్. నార్మల్లీ మనం ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉంది అంటే సో గవర్నమెంట్కి ట్యాక్స్ నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తుందని అనుకుంటూ ఉంటాం, బట్ ఇట్ ఈస్ రాంగ్, ఓకేనా. ట్యాక్స్ రేట్ తక్కువ ఉన్నా లేదా ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉన్నా, ట్యాక్స్ రేట్ తక్కువ ఉన్నా ట్యాక్స్ రేట్ ఎక్కువ ఉన్నా గవర్నమెంట్కి ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ విల్ బి లోవర్, ఓకేనా. ట్యాక్స్ రేట్ షుడ్ బి మీడియం. ట్యాక్స్ రేట్ మీడియం ఉంటేనే ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ విల్ బి మోర్. ఎందుకు అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ ట్యాక్స్ రేట్ ఈస్ లో, ఎప్పుడైతే ట్యాక్స్ రేట్ తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా గవర్నమెంట్కి ట్యాక్స్ నుంచి జనరేట్ అయ్యే ఇన్కమ్ తక్కువ అవుతుంది, ఓకేనా. ట్యాక్స్ రేట్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఎక్కువ అవడం వల్ల పీపుల్ విల్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ పేయింగ్ ద ట్యాక్సెస్. ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు. దానివల్ల ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది. ట్యాక్స్ ఎవేషన్ అంటే ట్యాక్స్లు కట్టకుండా ఎగ్గొట్టడానికి ట్రై చేసేదాన్ని ట్యాక్స్ ఎవేషన్ అని పిలుస్తాం, ఓకేనా. సో వెన్ ఎవర్ దేర్ ఈజ్ హై ట్యాక్స్ ఎవేషన్ హ్యాపెన్స్. ట్యాక్స్ ఎవేషన్ అవ్వడం వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది. సో అందుకని ట్యాక్స్ తక్కువైనా సరే ట్యాక్స్ రేట్ ఎక్కువైనా సరే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ తగ్గిపోతుంది ట్యాక్స్ నుంచి. సో అందుకని ఆల్వేస్ మీడియం ట్యాక్స్ రేట్ ఈస్ గుడ్ ఫర్ ద గవర్నమెంట్. సో ట్యాక్స్ రేట్ కానీ మీడియం ఉంటే ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమ్ హై ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసే కర్వ్ ఏంటంటే ద కర్వ్ ఈస్ లాఫర్ కర్వ్.